మరియు స్వప్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే వేదికను అలంకరించిన రాంప్రసాద్ గారు, రామ్ సత్యనారాయణ గారు, గోపి గారు, సీనియర్ ప్రొడ్యూసరు, వాళ్ళకందరికీ ధన్యవాదములు. వారు నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేసేసారు. వాస్తవం చెప్పాలంటే నేను చెప్పగలిగినది ఒకటి ఏంటంటే, కొంచెం స్టాటిస్టిక్స్ చూస్తుంటే కొన్ని పెద్ద సినిమాలు కూడా ఎక్కువ డబ్బులు పెట్టి తీసిన దానిలో కూడా మన సాయికృష్ణ తీసిన నమస్తే సేఠ్జీ కన్నా చాలా తక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో సాయికృష్ణ మూవీ ఇదేంటంటే క్లిక్ కావచ్చు. రేపు కొన్ని థియేటర్లు పెరిగి ఆ సినిమా టాకీస్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కు వాట్సాప్స్లు, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు పంపిస్తే అది పెరుగుతుంది. ఇకపోతే రామ్ సత్యనగర్ అన్నట్లు విపరీతంగా డబ్బులు ఈ రోజుల్లో చిన్న ప్రొడక్షన్స్కు విపరీతంగా డబ్బులు పబ్లిసిటీకి పెట్టుకోవడం కూడా అంత మంచి ఇది కాదు. క్లిక్ అయిన తర్వాత పెట్టుకుంటే బాగానే ఉంటుంది. క్లిక్ కాక మొదలు డిజిటల్లో యంగ్స్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ను దాన్ని ఇది చేసుకుంటూ పోతే చాలా బాగా పిక్ అవుతుంది. సో దాని తర్వాత డిజిటల్ ఛానల్స్లు చాలా ఉన్నాయి. డిజిటల్స్లో యూట్యూబ్లో కానీ, దాని తర్వాత ఫేస్బుక్లో కానీ గ్రూపులు ఉన్నాయి. అక్కడ ఎంతంటే అంత పబ్లిసిటీ చేసుకుంటే బాగుంటుందని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. చాలా ఉల్లాసపడుతున్నాడు, సంతోషం. అలాగే ఆ ఖజానాలో కూడా, ఆ గల్లా డబ్బులో కూడా కొన్ని డబ్బులు పడితే ఇంకా ఉల్లాసంగా ఉంటాడు. ఆయన కన్నా వాళ్ళ నాయనంగా ఇంకో ఉల్లాసంగా ఉంటాడు అని చెప్పని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసిన అందరికి, పెద్దలందరికీ, మీడియా వారికి నా యొక్క అభినందనలు. ముఖ్యంగా ఏంటంటే కొత్త కుర్రాళ్ళుకి మొట్టమొదటి ప్రయత్నం కొంచెం ఉత్సాహంగా ఉంటే అతను ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన రామ్ సత్యనారాయణ, మా కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా సినిమా కలెక్షన్స్ బాగున్నాయంటే మామూలుగా వేలల్లో వచ్చిందంటేనే డెఫినెట్గా ఇది మంచి సినిమా. ఎందుకంటే అసలు వందల్లోనే సినిమాలు కొన్ని రాకుండా, 1000 రూపాయల లోపల కలెక్షన్స్ ఉన్నాయి. కొన్ని చాలా సినిమాలు వెనక్కి వెళ్ళిపోయినవి ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఇప్పుడు మేము ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న బసిరెడ్డి గారు కానీ, లేకపోతే రామచంద్ర గారు కానీ, నేను కానీ చిన్న సినిమాతోనే మొదలైంది మా జీవితం. సో చిన్న సినిమా బతకాలి అనే కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకళ్ళు ముఖ్యంగా ఈ మన సాయికృష్ణ అతని యొక్క ప్రయత్నం గొప్పది. ఎందుకంటే డైరెక్టర్గా అనుభవం ఉండు లేకపోతే చేయడమే కదా, హీరోగా కూడా దాన్ని చేసుకున్నాడంటే తప్పకుండా ఒక బడ్జెట్లో చేసుకున్నాడు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం, వీళ్ళు విన్నత ప్రకారం ఏంటంటే కలెక్షన్స్ వరకు బాగున్నాయి. అంటే రేపు నిజంగా థియేటర్స్ పెరిగి ఉంటే అతను పెట్టుబడి కూడా వెనక్కి పూర్తిగా కాకుండా లాభాలు కూడా ఉండాలనేది నా మనసారా కోరుకుంటూ, హీరోయిన్ కూడా కొత్త యాంకర్ అయినా కూడా ఆర్టిస్ట్గా రావడం అంటే కొంచెం కష్టంతో కూడిన పనే. అయినా కూడా ఇద్దరు కొత్త వాళ్ళు వాళ్ళ యొక్క కృషిని మెచ్చుకుంటూ, ఇద్దరిని అభినందిస్తూ, వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా పైకి రావాలని మనసారా కోరుకుంటూ, వచ్చిన మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెబుతూ, ఎప్పుడు కూడా మీడియా ప్రోత్సహిస్తేనే సినిమా బతుకుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎప్పుడంటే కలెక్షన్స్ వచ్చిన రోజుల్లో అది పెద్దయినా చిన్నదైనా ఒకటే. పెద్ద సినిమాలు కూడా కోట్ల రూపాయలు పెట్టి డమాల్ ఉంటాయి. వాళ్ళు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. వల్ల చిన్న ప్రయత్నం ఇది పెద్ద ప్రయత్నం అవ్వాలని మనసారా అభినందిస్తూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముందుగా ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే ఇచ్చేసిన మా ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు శ్రీ బసిరెడ్డి గారికి, అలాగే సీనియర్ నిర్మాత ఆర్చన గోపీనాథ్ గారికి ముందుగా నమస్కారం. ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఎలాగా మనం సపోర్ట్ చేయాలని ఆలోచించే మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. జనరల్గా ఈవేళ సుమారుగా 23 సినిమాలు రిలీజ్ అని, దాంట్లో ఒక 7-8 సినిమాలకు అసలు థియేటర్లో దొరకలేదు. అయినప్పటికీ సాయికృష్ణ చాలా కాలం నుంచి కష్టపడి ఈ సినిమాని తీశాడు కాబట్టి నేను హైదరాబాద్లో ఒక 7 థియేటర్లు మనం ఇప్పించడం జరిగింది. అయితే మిగతా సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. చాలా సినిమాలకి షోలు కూడా పడలేదు. అవి కోట్లు పెట్టి తీసిన సినిమాలు అయ్యి. ఇతను కోట్లు పెట్టలేదు, కానీ మనసు పెట్టి కష్టపడి ఆ టీం అందరూ కూడా చాలా కష్టపడి సినిమా తీశారు. ఆ సినిమా ప్రేక్షకులు థియేటర్లో చూసో చప్పట్లు కొడితే అతని జీవితం ఎంతో ఒక ఆనందాన్ని మయం చేస్తుంది. అలాగా ఈ సినిమా
ఒక 2-3 థియేటర్లు అయితే ఫుల్స్ అయింది, మిగతా చోట్ల 10,000, 15,000, 14,000 అలా ఉన్నాయి. అంటే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్పారంటే, శుక్రవారం సినిమా అయితే మాకు ఇబ్బంది ఉంటుంది, మీ సినిమా బాగుంటే శనివారం నుంచి మీకు థియేటర్లు ఇస్తామని చెప్పారు. అలాగా ఈవేళ రేపు శనివారం నాడు మళ్ళీ ఇంకో 10 థియేటర్లు పెరుగుతున్నాయి. ఇది ఒక ఆదర్శంగా తీసుకుని చిన్న నిర్మాతలు అందరికీ చెప్పే సలహా ఏంటంటే, మొట్టమొదటి రోజునే మనం 100 థియేటర్లు వేద్దాం, 200 థియేటర్లు వేద్దాం అని ఆలోచించడం కరెక్ట్ కాదు. అలా చేయటం వల్ల మాన్ షో పడక సినిమాలు షోలు క్లోజ్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈవేళ రోజు రిలీజ్ చేసిన సినిమాల్లో ఇతను జాగ్రత్తగా చేయటం వల్ల ఏంటంటే, ఒక 10 థియేటర్ల ముందు రిలీజ్ చేశాడు. అన్ని చోట్ల షోలు పండి 10,000, 8,000, 7,000 థియేటర్ని బట్టి, సెంటర్ని బట్టి కలెక్షన్ వచ్చింది. నెక్స్ట్ శనివారం నాడు అందరికీ థియేటర్లు ఇవ్వడానికి ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏదైనా ఒక చిన్న సినిమా అంటే మ్యాక్సిమం ఆంధ్రాలో 10 థియేటర్లు, సీడెడ్లో 10 థియేటర్లు, నైజాంలో 10 థియేటర్లు రిలీజ్ చేసుకుంటే బాగుంటే శనివారం నుంచి మన థియేటర్లు ఇస్తారు. బాగోకపోతే శుక్రవారం మానుషోతే తీసేస్తారు. ఈ పరిస్థితికి దృష్టిలో ఉంచుకుని అనవసరంగా పబ్లిసిటీలు లేదంటే క్యూబులు, పోస్టర్స్ ఇన్ని రిలీజ్ వేస్ట్ చేయకుండా క్రమశిక్షణగా ఈ విధంగా చేసుకుంటే మాత్రం డెఫినెట్గా చిన్న సినిమాకి లైఫ్ ఉంటుంది. ఒక ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా ఆ నిర్మాతదే, దర్శకుడిదే. ఎందుకంటే ఈవేళ టీవీల్లో రోజుకి 20 సినిమాలు వస్తున్నాయి. అలాగే టీవీల్లో జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు 10 వస్తున్నాయి. అవి కాకుండా మళ్ళీ ఓటీటీలు, వాటిలో వందలాది సినిమాలు ఉన్నాయి. ఇన్ని పోటీల మధ్యన ఇలాంటి చిన్న సినిమా అంటే కాస్టింగ్ హీరో హీరోయిన్ లేకుండా, డైరెక్టర్ లేకుండా, ఫెమిలియర్స్ లేకుండా కొత్త వాళ్ళతో పెట్టి సినిమాలు తీస్తే ప్రేక్షకుడు 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చే అంత సాహసం చేయట్లేదు. ఎందుకంటే ఇది ఓటీటీలో వస్తే కదా అక్కడ చూద్దామని ఆలోచిస్తున్నారు. అలాంటి టైంలో కూడా ఈ చిన్న సినిమా నమస్తే సేట్జీ అనే సినిమా కి ఈ మాత్రం ఆదరణ ఉందంటే నా దృష్టిలో ఇది సూపర్ హిట్తో సమానం. అందుకనే అతను ఈవేళ సక్సెస్ మీట్ పెడతానంటే వద్దు రేపు పెడదామన్నా, కాదు ఈవేళ పెడదాం, మన వాళ్ళందరూ ఎంకరేజింగ్గా ఉన్నారంటే, ఎందుకంటే రేపు శనివారం నాడు చాలా థియేటర్లు పడుతున్నాయి కాబట్టి ఈవేళ పెడతాం కరెక్ట్ అని చెప్పేసి ఈవేళ సడన్గా పెట్టడం జరిగింది. ఒక మంచి సినిమాని ప్రోత్సహిద్దాం, మనం బాగుంటే థియేటర్లో చూద్దాం, బాగోపోతే మనం ఓటీటీలో చూడొచ్చు. కానీ ముందు థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ హావభావాలు కానీ వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లకి, అలాగే ఇతనికి సపోర్ట్ చేసిన వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ, ఇలాంటి చిన్న సినిమాని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఇతను మంచి సినిమా, పెద్ద సినిమా తీయడానికి ఉపయోగపడతాడని తెలియజేస్తూ, అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చిన మా ఛాంబర్ అధ్యక్షులు శ్రీ బసిరెడ్డి గారికి, అలాగే సీనియర్ నిర్మాత ఆచండి గోపినాథ్ గారికి మరొకసారి ఈ సాయికృష్ణ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.